ప్రభుదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం అబుదాబి పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక. రోమపత్రిక 12వ అధ్యాయం 21వ వచన భాగము. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 2 రకముల శక్తులు ప్రతి దేవుని బిడ్డలతో పోరాడుచున్నవి. మొదటిది మేలు చేయు శక్తి, రెండవది కీడు చేయు శక్తి. అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనైన అపవాది వలన కీడు వచ్చుచున్నది, గాని జ్యోతిర్మయుడగు పరమతండ్రి యొద్ద నుండి మేలు అనుగ్రహించబడుతూ ఉన్నది. అందుకే పౌలు సెలవిస్తున్నటువంటి మాట, మీరు కీడు చేత జయింపబడకూడదు, కీడునకు దాసులు కాకూడదు, కీడు ఎదుట ఓడిపోకూడదు, కీడును మేలుతో జయించవలెను అని సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అంతటా సంచరించుచు మేలు చేశాను. ఆ మేలు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించాను. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థత పరచుచు సంచరించుచుండెను అంటూ అపోస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనము ద్వారా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇది నిజం. ఎవరు దేవుడు ఎవరికి తోడయుండునో వారు ఖచ్చితముగా మేలు చేస్తారు. అట్టివారు అపవాది కట్ల బంధకముల నుండి అనేకులను విడిపించుదురు, అనేకుల స్వస్థతకు కారకులు కాగలరు. మనలను ప్రేమించి క్రీస్తు మన కొరకు తన ప్రాణమును మరణమునకు అప్పగించుకొనెను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాప అతిక్రమముల వలన చచ్చిన స్థితిలో నుండిన మనలను తన కృపచేత బ్రతికించెను. అందుకే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అంటూ విలాప వాక్య గ్రంథకర్త సెలవిస్తూ ఉంటాడు. మన అతిక్రమ క్రియలను బట్టి క్రీస్తు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు మనము తగని వాటిని మన జీవితముల నుండి విసర్జించుకోవాలి. అందుకే మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అంటూ పౌలు ఎఫెసీ పత్రికలో సెలవిస్తూ ఉంటాడు. గనుక మన పిలుపు, ఏర్పాటుకు తగినటువంటి జీవిత స్థితి ఈ ఆత్మీయ వరవడిలో మనము కలిగిన వారమై ప్రభువుకి మహిమకరంగా జీవిస్తూ ప్రభు యొక్క ఉన్నతమైన మేలులు చవిచూడగలగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనములు, స్తోత్రాలు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుమని నీవు సెలవిచ్చినట్లు, నిన్ను కలిగినటువంటి వారముగా మేలుయుక్తమైనటువంటి స్థితి కొరకు మేము వేగిరపడగలిగినట్లు మేలులతో మమ్ములను, మా జీవితములను ఆయుక్తపరచుమని, మేలు చేసే వారముగా మమ్మలను నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నా. మాకు అనుగ్రహించిన ఈ దినమందు మేము చేయు పనులలో, బాధ్యతలలో, ఉద్యోగములలో, సమస్త విషయాలలో మీరు తోడుగా ఉండండి. ఆయురారోగ్య ప్రాప్తిని ప్రసాదించండి. ఎవరి జీవితాలలో ఈ దినము విశేష దినము గావించబడిన
అట్టి వారిని, ఈ మాటలు వింటున్న వారిని దీవించుమని యేసునామం పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నా తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన తోడయుండి ఆశీర్వదించును గాక. ఆమేన్.